శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకి 30వ తారీఖున నరసింహస్వామి జయంతి అయితే ఉంది కదా. అసలు నరసింహస్వామి జయంతి ఎందుకు జరుపుకుంటాము, దాని వెనుకున్న కథ ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మా. నరసింహస్వామి వారు అనేటువంటిది మనమందరము కూడా తెలిసి భయానకమైనటువంటి రూపం అంటాం. చాలా ప్రేమతత్వ రూపం అమ్మ నరసింహస్వామి. భక్తుడు పిలిచేటప్పటికీ ఆ భక్తుడు యొక్క పిలుపుకి భగవంతుడు కూడా భయపడ్డాడంటే మీరు నమ్ముతారా? దాని నిదర్శనమే నరసింహస్వామి వారి రూపం. ప్రహ్లాదోత్పత్తి ఆయన గురించి మొత్తం మనం తెలుసుకోగలిగితే, నరసింహస్వామి వారు ఇంత ప్రేమతత్వమా. మనం సింహం మొహం చూసి అంటారని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. కానీ అంత ప్రేమ ఉందా అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన్ని తలుచుకుంటే చాలు. నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికా విభాడభాగ్నికాననాగ్నిశత్రు మండల ప్రవాహ క్షుత్పిపాస ధర్కతస్కర ప్రయోగమిష్ ప్రమాద సంకటాసదా నృసింహ రక్షమాం ప్రభో. ఏమి చేయొద్దు. శ్లోకం: నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికా. నవగ్రహ దోషాలు కావచ్చు, అపమృత్యుగండ దోషాలు కావచ్చు. అలాగే ఈ తంత్ర ప్రయోగాలలో దుష్ట ప్రయోగ, క్షుద్ర ప్రయోగ, పంచగిరి ప్రయోగ, శల్య తంత్రాది ప్రయోగ, భగలాది ప్రయోగ, సూరి ప్రయోగ, వార్తాళి ప్రయోగ, వారాహి ప్రయోగ, నవచండీ ప్రయోగ, శతచండీ ప్రయోగ, బుద్ధి మాంద్యాది ప్రయోగ, మహామారి ప్రయోగ, వివిధ ఆభిచారిక ప్రయోగ, శనితాప, అష్టాదశ పక్షవాత ప్రయోగ, గురుబాధ, వృశ్చిక తంత్ర, సర్పతంత్ర, శరభతంత్ర, నారికేల తంత్ర, నానా విధ అన్న పాన భక్ష్య భోజన మిశ్రిత విషాద ప్రయోగాలు, 27 రకాల ప్రయోగాలు. ఏంటి గురుగారు, అవన్నీ నోటికి చెప్పేసినారు అలాగా? అసలు ఇవన్నీ ప్రయోగాలు అంటే ఏంటి గురుగారు? అంటే ఒక మనిషిని సర్వనాశనం చేయడానికి, ఒక మనిషి మీద చేతబడి అంటారు చూసారండి, వాటిల్లో ఒక రకమైన ప్రయోగాలు. ఇవన్నీ చేతబడి అన్నిట్లో చాలా చిన్నది. వీటితో పోల్చుకుంటే ఇసుక అనేది కూడా పనికిరాదు. అది అంతటి ప్రయోగాలు 27. ఇవి ఏ మనిషి మీద కోపం ఉన్నా ఆ మనిషి కోసం కొన్ని రకాల ప్రయోగాలు చేసేస్తూ ప్రశాంతంగా ఉన్న మనిషి ఉన్నట్టుండే ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాడు. మంచి దిట్టంగా ఉన్నటువంటి మనిషి సడన్గా సన్నబడిపోయి నానా రకాలుగా తినంగానే వాంతి అయిపోవటము, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే అంతా నార్మల్గా ఉంటుంది, ఏమీ ఉండదు. ఇటువంటివన్నీ కూడా ఈ రకమైన ప్రయోగాలకి దారి. ప్రశాంతంగా ఉన్న మనిషి బాగా మెంటల్గా టార్చర్ అయిపోతూ ఉంటాడు. ఎందుకు అవుతుండో ఎవరికి తెలియదు. ఏంటి అంటే బాగానే ఉంటాడు, నవ్వుతూ నవ్వుతూ ఒకసారి కోపం వచ్చేయటం. ఆ మనిషి ప్రవర్తన నిన్నటి వరకు ఒక రకంగా ఉంటే ఆ కాసేపట్లో ప్రవర్తన మారిపోయి పిచ్చి పిచ్చిగా రకరకాలుగా పిచ్చి చూపలేదంటే ఇట్లా అంటే అటు ఇటు చూడలేదంటే ఒకే చోట తీక్షణంగా దృష్టి పెట్టేయటము, లేదా నేల చూపులు చూడటం, అలానే లేదా ఉన్నట్టుండి వణికిపోతున్నట్టుగా, చలికి మనం ఎలా వణుకుతామో అలా మన నార్మల్గా కూడా భయంతో వణికిపోవటము, ఆ భీతి, అవన్నీ రకరకాలుగా మనిషిని 27 రకాల ప్రయోగాలతోటి మనిషిని ఇబ్బంది పెడతారమ్మా. అటువంటివి 27 రకాల ప్రయోగాలలో చాలా దారుణం నారికేల ప్రయోగం. కొబ్బరికాయతోటి ప్రయోగాలు చేస్తారు. తర్వాత వృశ్చిక తంత్రం, వృశ్చికం అంటే తేలుతో కొన్ని రకాల ప్రయోగాలు చేస్తారు. ఇలా అనేక రకాలుగా సర్పతంత్ర, శరభతంత్ర ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రయోగాలు ఏవైతే ఉంటాయో, ఏ ఒక్క ప్రయోగం మనిషి మీద జరిగినా, లేదా చాలామంది వాళ్ళు కడుపుకి అన్నం తింటారో అశుద్ధం తింటారో ఆ మాట నేను అనకూడదు, కానీ అనకపోతేనే తప్పు. అశుద్ధం తింటారో తెలీదు. అదేంటండి ఆ స్థాయిలో కూర్చొని మీరు ఇలా మాట్లాడచ్చా? అన్నం తింటారా అంటే ఇంకేమైనా తింటారా అనొచ్చు, కానీ అశుద్ధం తింటారనే మాట మీరు మాట్లాడకూడదు కదండి. ఆ పొజిషన్లో కూర్చున్నట్టు మీకు అనిపించవచ్చు, తప్పులేదు. నేను ఆ మాట ఎందుకున్నానంటే, షాపులో
గ్లాసు పెట్టుకుని అందులో పసుపు వేసి నిమ్మకాయ వేస్తారు. వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ రాకూడదని చెప్పి ఇవాళ రాత్రి షాప్ మూసేసేసి మర్నాటి ఉదయం అది తీసుకెళ్ళి రోడ్డు మీద వస్తారు. ఓకే. కొంతమంది తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఎదుటివాడు చచ్చినా ఏం జరిగినా నాకు నష్టం లేదని ఇలాంటివి. అందుకనే అశుద్ధం తినే మనుషులు నేను అన్నా, ఊరికే అనలేదు. ఇటువంటి పనులు చేయకుండా ఎవరైనా ఉంటున్నారా? ఇదొకటి. అమావాస్య, అష్టమి, మంగళవారం ఇవేవైనా వచ్చినప్పుడు రక్తాన్నం అంటే ఎర్రటి అన్నము, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ దిష్టిలో అవన్నీ తీసి 4 రోడ్ల కూడలి మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు నాకు అనిపిస్తుంది వాళ్ళు కనుక దొరికితే 2 చేతులు రెక్కలు పట్టుకుని వెనక్కి విరిచేసి హాస్పిటల్కు తీసుకుని వదిలేయాలి. వాళ్ళ చేతులు పనిచేయకుండా వాళ్ళని అట్లా హింస పెట్టాలని అనిపిస్తుంది నాకు. ఎందువల్లనంటే అలా వదిలేస్తే కడుపుతో ఉన్న వాళ్ళు కావచ్చు, పసిపిల్లలు కావచ్చు, ఎంతోమంది పిల్లలు కావచ్చు, ఏ వాహనం మీద వెళ్తూ ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఏ స్థాయిలో వాళ్ళ మీద పడుతుందండి. ఎంత మానసిక క్షోభం అనుభవిస్తారు. ఒక్కసారి అటువంటి ఆ పని చేసే వ్యక్తిని ప్రత్యక్షంగా చూస్తే వారు 2 చేతులు విరిచేసేసి వీడియో తీసి ఇలాంటి శిక్ష పడుతుందని కనిపెడితే అయితే మమ్మల్ని మా మీద కేసు పెడతారేమో, కానీ ఇంకొకటి భయపడతాడుగా అటువంటి పని చేస్తే అనిపిస్తుంటుంది. ఇటువంటి దోషాల నుంచి నరసింహస్వామి జయంతి రోజే అని కదమ్మా, స్వాతి నక్షత్రం ఎప్పుడొచ్చినా ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు నాడు నరసింహస్వామి వారికి చిన్న హోమం లేదంటే చిన్న అభిషేకం, ఏవీ కాదు. నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికా ద్విభాడ భాగ్నికాననాగ్ని శత్రుమండల ప్రవాహ క్షుత్పిపాసధర్ కతస్కర ప్రయోగమిష్ ప్రమాద సంకటాసదాన్ నరసింహ క్షమాం ప్రభో అనుకోండి. ఇన్ని రకాల 27 రకాల దోషాల నుంచి ఆయన బయటపడేస్తారమ్మా. అంటే నువ్వు ఏమీ చేయక్కర్లా, స్మరిస్తే చాలు. మరి ఆయన అంత ఉగ్రము అంటే స్మరణకే ఎలా కరుగుతున్నాడు మరి ఆయన? వెన్నపూస కూడా పొయ్యి మీద పెడితేనే కరుగుతుంది, కానీ ఈయనని స్మరించంగానే కరుగుతున్నాడు. మరి ఆయన ఉగ్రమూర్త, ఉగ్రంలాగా కనిపించే మూర్త, ఉగ్రంలాగా కనిపించే మూర్తి, శాంతమూర్తి. ఆ పిల్లవాడి కోసం, ఆ పిల్లవాడు ఆ తండ్రి నీ దేవుడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అని అంటాడు. ఆ క్షణంలో అయితే శ్రీమన్నారాయణుడికి భయం వేసి ఇంతున్నాడు బుడతాడు, ఏం పేరు చెప్తాడో ఎక్కడ చెప్తాడో తెలీదు. ఇసుకలో ఉన్నా అంటాడా, రాయిలో ఉన్నా అంటాడా, స్తంభంలో ఉన్నాడా, ఎక్కడ చెప్తాడో తెలీదు. ఎక్కడ చెబితే అక్కడి నుంచి నేను బయటికి రావాలి అని చెప్పి ఏకకాలంలో కోట్లాది రూపాయల అవతారాలు ఎత్తాడు. ఆయన భయపడిపోయాడు. ఎందువల్లంటే ఆ టైంలో నేను రాకపోతే భగవంతుడు లేడు, అంతే కదా అని భయపడిపోయి ఎత్తాడు. స్తంభం కొట్టాడు, నరసింహస్వామి వారు వచ్చారు. మరి అంటే ప్రతి దానికి ఒక థీరీ ఉంటుంది. దుష్ట శిక్షణకే వచ్చాడు. అందుకని అంత ఆవేశంలో కూడా పిల్లవాడిని ప్రేమగా తీసుకున్నాడుగా. మరి అందరూ భయపడుతుంటే పిల్లవాడు మాత్రం అలా చూసుకుంటూ దగ్గరికి, కొంచెం భయపడ్డ దగ్గరికి వెళ్తే శాంతించాడుగా. ఆయనకు కావాల్సింది ప్రేమ. నువ్వు ఎంత ప్రేమగా నన్ను ఆరాధించావు. నేను భయంకరమైన రూపం నరసింహస్వామి ఎట్లా అనుకుంటూ వస్తే నీకు ఆ ఉగ్రమే వస్తుంది. కొంతమంది బాగా అరుస్తుంటారు, అంటే నేను నరసింహోపాసకుడిని అంటాడు అనుకుంటా. నరసింహోపాసకుడు అంటే పచ్చి అబద్ధం చెప్తాడు అనుకుంటా. నరసింహోపాసకుడికి అంత కోపం రాదండి, మౌనంగా ఉంటాడు. ఎలా మౌనంగా ఉంటాడు ఏదైనా అన్ని. నరసింహోపాసన అంటే ఒక రకంగా ఇంచుమించు వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? దేనితోటి నాకు సంబంధం లేదు, నువ్వు తిట్టినా నాకు సంబంధం లేదు, పొగిడినా సంబంధం లేదు, పెట్టినా సంబంధం లేదు, పెట్టకపోయినా సంబంధం లేదు. ఆ రీతి ఆయన తత్వం. నువ్వు ఆవేశపడుతున్నావు అంటే నరసింహోపాసకుడి కాదు, నేను నరసింహస్వామి దగ్గర ఉన్నా కాబట్టి అందరికీ నరసింహస్వామి అంటే ఆవేశం ఉంటుంది పేరుంది కాబట్టి నేను అలా ఆవేశంగా లేకపోతే నాకు గుర్తింపు ఉండదు అని. కానీ ఆ ఒక్క శ్లోకం నరసింహస్వామి వారి జయంతి రోజే అని కదమ్మా, ప్రతి స్వాతి నక్షత్రం రోజు నాడు చక్కగా నా భారతీయ శంకరపీఠంలో ప్రతి స్వాతి నక్షత్రానికి నరసింహారాధన జరుగుతుంది. గత కొంతకాలంగా బయటికి చెప్పరా ఇవాళ వరకు, అవసరం రాలేదు ఇప్పటివరకు, చెప్పాల్సిన అవసరం రాలా. ఇప్పుడు ఈ విషయం గురించి వచ్చింది కాబట్టి నేను మీతో చెప్తున్నా. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున నరసింహారాధన జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు వినటము, వచ్చి కూర్చోవడము, వాళ్ళ స్వహస్తాలతో చేసుకోవటము, ఏదో ఒకటి ప్రతి స్వాతి నక్షత్రం రోజు నాడు చేసుకోగలిగితే ఈ 27 రకాల ప్రయోగాలు ఏవైతే చెప్పానో అన్నిటి నుంచి పరిపూర్ణమైనటువంటి ఒక వజ్ర కవచము వల్లే రక్షణ. ఆయన నీ ఇంటి ముందు ఉంటాడు. నరసింహస్వామి వారు వచ్చి నీ ఇంటి ముందు తెచ్చేస్తే అసలు నీ ఇంట్లోకి దోమ వస్తుందా?
ఇక ఏది రాదు నీ ఇంటికి. ఆయనే సర్వాంతర్యామి, ఆయనే రక్ష. అంత గొప్పదమ్మా. కాబట్టి దీనికి అది చెయ్యాలా ఇది చెయ్యాలా అని కాదు, ప్రేమగా ఆరాధించు, ప్రేమతో అర్చించు, వస్తాడమ్మా ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అది విషయం. అంటే అభిషేకం చేసినా ఇంకే హోమం చేసినా పూజ చేసినా అక్కడ అన్నిటికన్నా కావాల్సింది ఏంటి అంటే ప్రేమ. అంతే. అది లేకపోతే భగవంతుడు ఎంత మీరు భక్తిగా చేసిన భగవంతుడు రాడమ్మా. భగవంతుడికి కావాల్సిందేంటి? ప్రేమ. ప్రేమ అది ఉన్న చోట మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మని చాలామంది గతిలేని మనుషులందరూ కూడా రకరకాలుగా అనుకుంటారు. 16,000 మంది గోపికలు ఉన్నారు, 8 మంది భార్యలు ఉన్నారు ఇలా. కానీ అస్కలిత బ్రహ్మచారి ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. 16,000 మంది గోపికలు ఎవరు? ఆయన రామావతారంలో ఉన్నప్పుడు ఈ రావణాసుర యుద్ధం జరిగిపోయిన తర్వాత ఆ అవతారం చాలించే ముందు అక్కడున్న కొంతమందికి రాముడు వారు ఆలింగనం చేసుకుంటారు, కావులించుకుంటారు. ఆ సమయంలో వీళ్ళందరూ కూడా అడుగుతారు, శ్రీరామ మమ్మల్ని కూడా కౌగిలించుకోనంటే, మీరందరూ కూడా గోపికల వలె నా తర్వాత జన్మలో నేను శ్రీకృష్ణ అవతారం ఎత్తుతాను, గోపికలుగా వచ్చి నా ప్రేమని పొందుతారు అన్నాడు. వాళ్ళందరూ కూడా వారు కృష్ణుడితోటి అలా ఊహించుకున్నారు. అందుకనే ప్రేమతత్వమైన మనిషి గీత అనేటువంటి జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ తత్వం ఏమిటి అని అంటే ప్రేమతత్వం. ధర్మాన్ని ధర్మంతోటే జయిస్తాడు, అధర్మాన్ని అధర్మంతో ఇస్తాడు. కాబట్టి ఆ తత్వం ఎన్నుకోవాలి మనం. ఆ ప్రేమ అనేటువంటిది ఉన్నప్పుడు ఆయన మన కడుపును పుట్టినటువంటి పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతకన్నా ఎక్కువగా ఆయన మనల్ని చూసుకుంటాడమ్మా నరసింహస్వామి వారు. ఆయన దగ్గరలా కావాల్సింది నువ్వు ఎంత భక్తిగా, నేను ఎట్లా కూర్చున్నానండి, ఇన్ని పూలు తీసుకొచ్చానండి, అర్చన చేశానండి, ఉపయోగం ఏంటి? తండ్రి నాకు చాలా నీకేదో చెయ్యాలని ఉంది, కానీ కర్మ ప్రార్థన నాకు శక్తి సరిపోవట్లా, నాకు నీకు అర్చించుకునే భాగ్యాన్ని నువ్వు నాకు కలిగించు తండ్రి అని చెప్పి అక్షతులు తీసుకోండి, ఒక తులసి దళం తీసుకోండి, ఒక పుష్పం తీసుకోండి, హృదయం దగ్గర అద్దుకొని హృదయపూర్వకంగా నీకు నమస్కారం చేస్తున్నాను తండ్రి అని పుష్పం వేయండి, ఆయన అనుగ్రహిస్తాడు. మనకు డబ్బు ఖర్చు పెట్టడం గొప్ప కాదు, హృదయంలోంచి పంచే ప్రేమ ఉంటుంది చూసారండి భగవంతుడితోటి, ఇది మనకు చాలా గొప్పది. అది విషయం. మీరు మాట్లాడతారమ్మా భగవంతుడు. అది ఇంకొక వీడియోలో మీకు ఆ వివరం కూడా పూర్తిగా చెప్తా ఖచ్చితంగా నేను. ఖచ్చితంగా గురుగారు. అసలు నిజంగా ఇన్ని రోజులు కూడా నరసింహస్వామి అంటే ఉగ్ర రూపము, అమ్మో చాలా స్ట్రిక్ట్ అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఈరోజు మీ మాటల్లో ఏం తెలిసిందంటే ఆయన ఉగ్రరూపం తీసుకొచ్చిందే అసలు ఉగ్రరూపం అనేది వచ్చిందే ఒక పసివాడు ప్రేమతో పిలిచినందుకు. ఇది మనం మర్చిపోయి ఎంతసేపు ఇలా అనుకుంటున్నాం, కానీ ఎంత ప్రేమ ఉన్న మనిషి అయితే ఆ విధంగా రావాలి. ఏనుగుల చేతి తొక్కిస్తాను అన్నా ఆయన కాపాడతాడు, విషం తాగిస్తుంటే ఆయన కాపాడతాడు, నెలలో తోస్తే ఆయన కాపాడతాడు, అన్నిటికీ ఆయనే రక్ష. అదే ఆయన కాపాడుతుంటే ఆయన మీద ప్రేమే కదమ్మా. మరి ఆ ప్రేమే మనిషిని రక్షిస్తుంది, కాపాడుతుంది. అది గురుగారు మీరు చెప్పిన స్తోత్రం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జయంతి నాడే కాదు ప్రతిరోజు అనుకోవచ్చు. కనీసం స్వాతి నక్షత్రం రోజు నాడు జరిగేటువంటి 108 సార్లు ఆ మంత్రంతో జరిగే హోమంలో కూడా పాల్గొనే ప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా గురుగారు ఇంకొక చిన్న సందేహం. జయంతి రోజు నరసింహస్వామి జయంతి రోజు ఎవరైనా ఇంట్లో చక్కగా పూజ చేసుకోవాలి, మాకు చేయాలని ఉంది, మేము చేయాలనుకుంటున్నాం, ఏదైనా సజెస్ట్ చేస్తారా, సలహా చేస్తారా? అంటే ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదమ్మా. నిత్య దేవతల్ని కాదనకుండా నిత్య దేవత ఇంట్లో నిత్య పూజా విధానం పూర్తి చేసుకొని ఆయన ఫోటో ఉంది, ఆ ఫోటోకి చక్కగా కాస్త గంధార్చనలు అవన్నీ చేసుకొని పరిమళ సుగంధ ద్రవ్యాలు ఆయన దగ్గర పెట్టేసేసి ఇదే శ్లోకాన్ని నరసింహకరావలంబ స్తోత్రం అది వినటం, లేదంటే ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో అది రికార్డు చేసి ఇమ్మన్నా ఇస్తాను, అదే చక్కగా స్వామివారి దగ్గర వింటూ 108 సార్లు అక్షతలు వేసుకొని లేదా పుష్పాలు వేసి వాళ్ళకి తోచిన నివేదన పెట్టమనండి. ఇదే పెట్టాలి అనేటువంటిది కాదు. మీకు మంచిగా ఈ స్వామివారికి నాకు అంటే భగవద్ అర్చన చేసినప్పుడు శక్తికి మించి చేయవద్దు. నీ దగ్గర 10 పైసలు ఉంది, అందులోనే చెయ్యి. ఇంకో 2 పైసలు అప్పు చేస్తా అంటే ఫలితం రాదు. కాబట్టి నీకున్న దాంట్లో నీకు ఎంతలో తృప్తి ఉంటుందో ఆ తృప్తిని దృష్టిలో పెట్టుకొని ఇన్నే పెట్టు. ఇన్ని పెట్టాలి, ఇన్ని పెట్టేది అది ఎవరికి పంచలేక పారేయటం. లేదంటే కొబ్బరికాయ కొట్టాం, ఆ కొబ్బరికాయ కొడితే సాయంత్రానికల్లా కొబ్బరికాయ తినేసేయాలి, దాన్ని పొయ్యి మీద కొబ్బరిలో చేసుకుంటా అంటే కుదరదు.
నివేదన పదార్థాన్ని నువ్వు మళ్ళీ నేను ఉడకబెడతానంటే అది కుదరదు, పనికిరాదు. కాబట్టి నువ్వు ఏ పదార్థం నువ్వు నివేదన పెడితే అస్తమానానికల్లా ఆ పదార్థాన్ని నువ్వు పూర్తి చేయగలవో ఆ పదార్థాన్ని నివేదనగా పెట్టు, సరిపోతుంది. ఆ రోజు ఉపవాసం ఏమన్నా చేయాలనుకున్నా అక్కర్లేదా గురుగారు? ఏం అక్కర్లేదు. ఖచ్చితంగా అందరూ కూడా చక్కగా సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ నరసింహస్వామి జయంతి నాడు మీరు చెప్పిన స్తోత్రం ఏదైతే ఉందో అది చదివి వాళ్ళకున్న సకల దోషాలు, వాళ్ళపైన జరుగుతున్న ప్రయోగాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం.